ఇది నాకాలే అది నాకాలే తేడా వస్తే ఇచ్చి పడేసేది కూడా నేనే. ఈసారి మునుపటిలాగా ఉండదు పుష్ప అంటున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పార్టీ లేదా పుష్ప అనే వాళ్ళకు ఓ రేంజ్ లో దావత్ ఇవ్వబోతున్నారట. భారీ అంచనాలు, ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా బొమ్మ దద్దరిల్లిపోనుందట. సిల్వర్ స్క్రీన్ మీద బన్నీ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్లో ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. రేసు గుర్రం క్రేజ్ కి తగ్గట్టుగా పుష్ప 2 పై క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. పుష్ప ఫ్యాన్స్ ఎలా అలరించబోతున్నాడు? మూవీ రిలీజ్ ఎప్పుడు? అల్లు అర్జున్, బన్నీ, ఐకాన్ స్టార్ పుష్ప ఎలా పిలుచుకున్నా పుష్ప మూవీ తర్వాత మాత్రం అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదు. వరల్డ్ వైడ్ గా బన్నీ మేనరిజం పాపులర్ అయిపోయింది. అలాంటి పుష్ప సినిమా గురించి ఏ చిన్న న్యూస్ బయటకి వచ్చినా వైరల్ అయిపోతుంది. ఫ్యాన్స్ కూడా పుష్ప 2 కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. బన్నీ, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై పెద్ద హైప్ క్రియేట్ అయి ఉంది. ఇక కొన్ని నెలల క్రితం విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేశాయి. ఈసారి పుష్పరాజ్, ఫన్వర్ సింగ్ షెకావత్ మధ్య నడిచే స్టోరీ చూసేందుకు పాన్ ఇండియా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లోనూ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. మూవీ రిలీజ్ డేట్ పై ఇప్పటి వరకు సరైన క్లారిటీ లేకపోవడంతో అసలు ఎప్పుడు విడుదలవుతుందా అన్న డౌట్స్ వ్యక్తమయ్యాయి. దాంతో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. పుష్ప 2 ఫస్ట్ హాఫ్ లాక్ అయిపోయిందని, అలాగే ఫుల్ ఫైర్ తో లోడ్ అయిందని పోస్టర్ లో మెన్షన్ చేశారు. పుష్ప ఫస్ట్ హాఫ్ లాక్ అండ్ లోడెడ్ అనే క్యాప్షన్ పెట్టి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ వెనక్కి నిలబడి కనిపించాడు. అంతకు మించి ఈ పోస్టర్ లో పెద్దగా ఏమీ రివీల్ చేయకపోయినా మూవీ యూనిట్ నుంచి అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. నిజానికి ఆగస్టు 15న పుష్ప 2 సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో అది కాస్త వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. దాంతో ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్, రీ రికార్డింగ్ పనులన్నీ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అక్టోబర్ ఎండింగ్ వరకు ఎట్టి పరిస్థితుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి నవంబర్లోనే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. పుష్ప 1 దాదాపు 400 కోట్లు వసూలు చేస్తే పార్ట్ 2 టార్గెట్ 1000 కోట్లు పెట్టుకున్నాడు బన్నీ.